వెల్కమ్ టు ద ఛానల్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి. మేమైతే పిల్లల్ని తీసుకొని కొండలకోయ ఆక్సిజన్ పార్క్ అండ్ ఏవియరీకి వెళ్ళాము. ఈ ఆక్సిజన్ పార్క్ వచ్చేసి మేడ్చల్ జిల్లాలో ఉంది. కొండలకోయ గ్రామం మేడ్చల్ జిల్లాలో ఉంది. ఈ పార్క్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు తెరిచి ఉంటుంది. ఇది నేషనల్ హైవే 44 పక్కనే ఉంటుంది. మనకి చూడొచ్చు. మాకైతే ఈసీఎల్ నుంచి కొండలకోయకు మొత్తం 40 మినిట్స్ పట్టింది. ఇది మీరు చూసినట్లయితే ఆక్సిజన్ పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి రాగానే పిల్లలైతే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇక్కడున్న ఎలిఫెంట్ బొమ్మలు ఇవన్నీ చూసేసి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ నుంచి మేము టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. అక్కడ డిస్ప్లేలో అయితే ఈ విధంగా ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే 40, పిల్లలకైతే 30 రూపీస్. ఇంకా కెమెరా వీడియో షూటింగ్కి అయితే సపరేట్ ఛార్జెస్. ఇక్కడ వనభోజనాలు కూడా చేసుకోవచ్చండి. బేస్డ్ ఆన్ ద మెంబర్స్ మనకి ప్రైస్ అనేది ఉంటుంది. పార్కింగ్కి 2 వీలర్కి అయితే ఒక ప్రైస్, 4 వీలర్స్కి అయితే 30 రూపీస్ ఉంది. ఇంకా వాకర్ పాసెస్ కూడా ఉన్నాయి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ పాసెస్ ఉన్నాయి. మాకైతే 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్కి కలిపి 170 రూపీస్ అయ్యాయి. ఇది వచ్చేసి లోపలికి ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడున్న రూట్ మ్యాప్ ఇది. ఇక్కడ ఈ రూట్ మ్యాప్ ప్రకారం మనం ఏమేమి చూడబోతున్నామంటే ఇక్కడ మెడిటేషన్ ట్రీ, సెల్ఫీ పాయింట్, రచ్చబండ, డెవిల్ ట్రీ, టాటాయిస్ పాండ్, బ్యాంబూ టన్నెల్, ట్రీ హౌస్, ఇంకా టామరిన్ పిక్నిక్ ఏరియా ఇవన్నీ చూడొచ్చు. సో ఈ రూట్ మ్యాప్ ప్రకారం మేము వెళ్తుండగా ఫస్ట్ బ్యాంబూ ట్రీస్ వచ్చినాయి. ఈ బ్యాంబూ ట్రీస్ గుండా వెళ్తుండగా ఫస్ట్ అయితే స్లైడ్ వచ్చేసింది. స్లైడ్ దగ్గర పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. ఇదైతే ఒక కార్నర్కి ఉంది పార్క్లో. ఇక్కడ కొంచెం సేపు పిల్లలు బాగానే ఆడుకున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే మనం కూర్చోడానికి మంచి సిట్అవుట్ కూడా ఉంది. ఇవన్నీ ట్రీ స్టెమ్స్, లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పిల్లలు చాలాసేపు ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆడుకోవటము, దాని మీద వాక్ చేయటము, ఈజీగా ఒక 40 మినిట్స్ స్పెండ్ చేశారు. ఇక్కడ అంతా చల్లగా ఉంది కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి వస్తే పక్కన ఈ పెద్దది కనిపించింది. కానీ ఇది ఎక్కడానికి అంత సేఫ్ కాదేమో అనిపించింది. మధ్యలో కొంచెం మెట్లు అవన్నీ అంత మెయింటైన్ చేసి లేవు, కొన్ని ఊడిపోయి ఉన్నాయి. సో ఇది మేము ఎక్కలేదు. పిల్లలకి కొంచెం కష్టం కదా. పిల్లలు ఇక్కడంతా పరిగెడుతూనే ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఇదంతా నచ్చేసింది. ఇక్కడ లైక్ ఏదో ఒక ఫారెస్ట్లోకి వచ్చినట్టుంది, ఏదో గార్డెన్ ఫారెస్ట్లోకి వచ్చినట్టుంది. ఇక్కడైతే పిల్లలు చెట్లు ఎక్కారు, కొంచెం సేపు ఆడుకున్నారు, వాళ్ళకి ఇష్టమైన రైమ్స్ పాడారు, పండలాగా యాక్ట్ చేశారు. ఇక్కడైతే చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇక్కడ కనీసం హాఫ్ అన్ అవర్ పైన ఎంజాయ్ చేశారు. మీరు బ్యాక్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి కూర్చొని తినటానికి ఉంది. ఇది తబ్లా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, సిట్అవుట్స్ ఉన్నాయి. చాలామంది క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుంటున్నారు ఆడుకోవడానికి. ఆ తర్వాత అక్కడ నుంచి బటర్ఫ్లై సెల్ఫీ పాయింట్ ఉంది. జస్ట్ ఇక్కడ ఒక సెల్ఫీ తీసేసుకొని పక్కనకి వెళ్ళిపోయాము. ఒక 10 మినిట్స్ హార్డ్లీ. ఇక్కడ చేయడానికి ఏం లేదు, జస్ట్ సెల్ఫీ తీసేసుకున్నారు. ఆ తర్వాత ఈ పక్కనే చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద సిట్అవుట్ ఉంది. ఇక్కడైతే చాలా నీడ ఉంది. ఈ పెద్ద ట్రీ కదా, ఇక్కడ చుట్టూ కూర్చొని ఉన్నారు జనాలు. ఇంకా రైనీ సీజన్ అయితే ఇంకొంచెం గ్రీనరీ మనకి చూడొచ్చు.
సమ్మర్లో కూడా దిస్ ఈజ్ ఓకే. ఆ తర్వాత దిస్ ఈజ్ డెవిల్ ట్రీ. ఇక్కడ పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. ఇక్కడ సెల్ఫీ తప్ప ఇక్కడ కూడా పెద్ద చేసేదేం లేదు. ఇది వచ్చేసి ట్రీ హౌస్. మీరు ట్రీ హౌస్ చూస్తే పైన కొంచెం ఈ స్టెప్స్ ఎక్కెళ్ళి పైన సెల్ఫీలు తీసుకొని మళ్ళీ కిందకు వచ్చేస్తున్నారు. కానీ అక్కడ చాలామంది క్రౌడ్ ఉండటం వల్ల మాకు అది పైనుంచి కుదరలేదు. అంతేకాకుండా ప్లేసెస్ క్యాబ్స్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలు పడిపోతారేమో, అందులో దూరిపోతారేమో అనిపించింది. సో మేము తొందరగా కిందికి దిగిపోయాము. అక్కడ నుంచి టాటాయిస్ పాండ్కి వెళ్ళాము. ఇక్కడ కూడా కొంచెం సేపు సెల్ఫీలు దిగారు. కానీ ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఎండగా ఉంది. పక్కనే వాటర్లో చాలా చిన్న చిన్న బేబీ ఫిషెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. టాటాయిస్లు, బేబీ ఫిష్లు కనిపిస్తున్నాయి. వాళ్ళు వీటిని చూస్తూ టైంపాస్ చేశారు. ఈజీగా ఒక ½ అవర్ పాటు టైంపాస్ చేశారు. ఎండ లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు. ఇంకా లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ఫోటోలు దిగారు. ఇక్కడ అన్ని చింత చెట్లే ఉన్నాయి. చింత చెట్లతో పాటు సిట్అవుట్స్ ఉన్నాయి. ఇక్కడైతే కూర్చోగానే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ చాలామంది ఫుడ్ తెచ్చుకుంటున్నారు. బ్లాంకెట్స్ తెచ్చుకొని కింద వేసుకొని కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు. వాటర్ కావాలంటే వాటర్ అయితే మనకి లోపల స్టాల్స్ ఏమీ ఉండవు. బయట ఎంట్రన్స్లో మాత్రమే వాటర్ తీసుకొని వెళ్ళాలి. చాలామంది 10 లీటర్ క్యాను, 5 లీటర్ క్యాన్స్తో వాటర్ పట్టుకెళ్తున్నారు. పిల్లలు ఒక గ్రూప్గా కలిసి కూర్చొని చాలా గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కూడా ఈ సిట్అవుట్స్ మీద చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ కొంచెం సేపు అయిన తర్వాత వీళ్ళకి కూడా నిద్ర వచ్చేసింది, డల్ అయిపోయారు. ఈ టామరిన్ పిక్నిక్ ఏరియాలోనే స్వింగ్ ఉంది. స్వింగ్ మీద చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత వీళ్ళకి నిద్ర కూడా వచ్చేసింది, డల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏవియరీలో పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం డోర్ అంతా లాక్ చేసేసి ఉంటుంది. వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత పైకి వెళ్ళాక ఎంట్రన్స్లోనే ఇవి ఒక 4-5 పక్షులు ఉన్నాయి. వీటి పేర్లు నాకు తెలీదు, మర్చిపోయాను. ఇంకా పైనుంచి కిందకి చూస్తే టాటాయిస్లు ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి. మొత్తం టోటల్ ఒక 50-60 పక్షులు ఉండొచ్చు. ఇదొక ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా అయితే ఈ ఎక్స్పీరియన్స్ బాగానే ఉందండి. ఈజీగా 4 to 5 అవర్స్ మనం స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఫుడ్ తీసుకెళ్ళలేదు. ఫుడ్ తీసుకెళ్తే ఈజీగా 5 అవర్స్ స్పెండ్ చేసేయచ్చు. వాటర్ అయితే ఎంట్రన్స్లోనే తీసేసుకోవాలండి. లోపల అసలు ఏమీ లేవు. ఈ పార్క్ కార్నర్స్లో కాకుండా పార్క్ మిడిల్లో అయితే కొంచెం బాగానే ఉంది. ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మాకైతే ఓవరాల్గా బాగానే అనిపించిందండి. థ్యాంక్ యూ.